బీసీ సంఘాలు బీసీ కుటుంబ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్య సత్యం గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీసీలందరూ గర్వించదగ్గ నాయకుడు. బీసీలకు ఉన్నత పని వస్తే ఎట్లా చేస్తారో చూసి డిగ్నిఫైడ్ గా జరిగినటువంటి మనం అందరం గర్వించే మాజీ స్పీకర్ మత్సూరి గారికి, అదేవిధంగా ఉద్యమ నాయకుడు మున్నూరు కాపు సంఘాన్ని అత్యంత బలోపేతం చేస్తూ దూసపోతున్నటువంటి కొండ దేవయ్య గారికి, అదేవిధంగా మన సంఘ బీసీ సంఘాల కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున నాయకులు అభినందనలు. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లది మర్చిపోగల కాదు, మళ్ళా మొన్న జరిగిన ఉద్యమం కంటే 10 రెట్ల ఉద్యమం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మొన్న పీస్ఫుల్ గా చేసినాం, బంద్ పీస్ఫుల్ గా చేసినాం, అన్ని కార్యక్రమాలు పీస్ఫుల్ గా చేసినాం. మీరు మర్యాద ఇంటలేరు. పీస్ఫుల్ గా చేస్తే ఉద్యమం కాదనుకుంటారు. అయినా ఈసారి మీ కళ్ళు తెరిపించేటట్టుగా మిమ్మల్ని ఎట్లా దిగుతారో చూస్తా. మీరు ఏమనుకుంటారు? తమాషా అనుకుంటున్నా? ఆ రిజల్ట్ చూశాను మీకు బుద్ధి రాలేదా? బీసీలలో ఉన్న అసంతృప్తి, బీసీలలో ఉన్న ఉద్యమ స్ఫూర్తి మొన్న సర్పంచ్ రిజర్వేషన్ల సర్పంచ్ ఎన్నికల్లో మీకు అర్థమైంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ద్రోహం చేసింది, మోసం చేసింది, అన్యాయం చేసింది, దగా చేసింది, కడుపు కొట్టింది. ఇంత చేసినాక వాళ్ళు తమ యొక్క అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారు. అయితే కళ్ళు తెరవాలే. దాదాపు మీరు రిజర్వేషన్ ఏమన్నారు? 42% ఇస్తామన్నారు. ఇచ్చేటప్పటికి జీవో 23% తగ్గించారు. మళ్ళా మీరు టక్కు టమారాలు మాయలు చేసి దాన్ని ఇంద్రజాల విద్య చేసి టక్కు టమారా విద్యలు జరిపి దాన్ని 17% కుదించారు. ఎక్కడిది బీసీలు సర్పంచులు కావద్దు అని చెప్పి కుట్ర చేశారు. కానీ బీసీలు తిరగబడి 52%కు పైగా ఏజెన్సీ ప్రాంతాలు ఇడిచిపెడితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ అవుతుంది. ఆ విధంగా గెలిపించి మీకు సవాళ్ళు ఇస్తారు. మీ బుద్ధి మారతలేదు. మీరు పైకి కనిపించినా, మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని మాయ నాటకాలు ఆడినా, ఎన్ని నేను మంచి లాంగ్వేజ్ పార్లమెంటరీ భాషలు మాట్లాడుతున్నా. మీలాగా తొందరగిస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా మాట్లాడలేదు నేను. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్, మంచిగా చదువుకున్నా, సంస్కారం నేర్చుకున్నా, మంచి భాషలో మాట్లాడాలని చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. మీరు మాట తప్పిర్రు. కామారెడ్డి డిక్లరేషన్ ఊరు వాడ మీరే కాకుండా 42% రేవంత్ రెడ్డి ఒకటి చెప్పలే, సిద్ధరామయ్యను తీసుకొచ్చి నమ్మించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఊరు వాడ ప్రచారం చేశారు. ఇవన్నీ కరపత్రాలు కొట్టారు, ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. ఇవన్నీ చెప్తే మేము నమ్మి మిమ్మల్ని అధికారం మీద కూర్చోబెట్టారు. మీరు కేసీఆర్ లాంటి సమర్థుణ్ణి ఓడించడం అంటే మామూలు విషయం కాదని. అప్పుడు ఆయన అత్యంత బలవంతుడు, అర్ధబలం, అంగబలం, ఎవరు కూడా దుర్భేద్యమైనటువంటి కోట లేకుండే. అట్లాంటి దాన్ని బీసీలు నిరుద్యోగులందరూ కలిసి ఆశపడి నువ్వేదో చేస్తావు, టక్కుటమార విద్యను చూసి మోసపోయి నిన్ను నమ్మి గెలిపించాం. నువ్వు కూర్చున్నప్పటి నుంచి ఏం చేస్తున్నావు? బీసీలను మోసం చేస్తున్నావు. మా మంత్రివర్గంలో స్థానం లేదు, 20% కూడా ఇవ్వలేదు. ఏ పనికి మాలిన పోర్ట్ఫోలియోలు, మత్స్య శాఖ, బీసీ శాఖ, బడ్జెట్ బీసీ శాఖ, పశు సంవర్ధక శాఖ, ఇంకా ఏదైనా శాఖ, పనికి మాలిన శాఖలు ఉంటే కూడా లంకి బీసీలకు ఇచ్చారు. హోంశాఖ, పరిశ్రమల శాఖ, ముఖ్యమంత్రి పదవి, మంచి శాఖలన్నీ మీరు కట్టుకుంటారు. ఇల్టు పాలసీ తెచ్చి సిగ్గు లేకుండా అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని సమర్థించుకుంటారు. 10 లక్షల కోట్ల కుంభకోణం అది. ఎవరు అడుగుతలేరని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టు బహిరంగ సభ, పబ్లిక్ రివ్యూ మేము చూపెడతాం మీ కరప్షన్. ఇల్టు పాలసీ ఎట్లా కరప్షన్ జరుగుతుంది? కోట్ల రూపాయలైనా 100,000 కోట్ల రూపాయల విలువ గల భూమి అగ్గు మీ వాళ్ళకు దొడ్డిదాన్న కట్టి మీ వాళ్ళందరికీ 100 ఎమ్మెల్యేలను
నాయకులను కోటీశ్వరులను చేయడానికి పెద్ద కుట్రల భాగమే ఇల్టు పాలసీ. అది మాట్లాడతాం. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే నేను మీ అందరికి బహిరంగంగా లేఖ రాశాను. ఈ రిజర్వేషన్ల అంశం చాలా ముఖ్యమైనది. దీన్ని అసెంబ్లీలో చర్చించాలి. అందరూ అభిప్రాయాలు జరగాలి. ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో ప్రయారిటీలో పెట్టాయి. అయినప్పటికీ కూడా దాన్ని పక్కకు పెట్టి బుల్డోజ్ చేసి తూతూ మంత్రంగా 4 రోజులు జరిపి అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ అని అంటే ఇంకా 3 రోజులు ఉండగా కూడా మూసేసి చేతులు దుట్టుకున్నారు. ఖబర్దార్, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే నెల మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నాం. ఖబర్దార్, 42% తోటి మున్సిపల్ ఎన్నికలు జరిపితేనే మంచి మర్యాద ఉంటుంది. ఇప్పుడు మీకున్న అవకాశం, మీరు కోర్టులో ఏం పర్మిషన్ తీసుకున్నారు? ఓన్లీ గ్రామ పంచాయతీకి పర్మిషన్ తీసుకున్నారు, మున్సిపాలిటీకి తీసుకోలే, లేదా జడ్పీటీసీ ఎంపీటీసీకి తీసుకోలే. కాబట్టి జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ మొత్తం 42% తోటి ఎన్నికలకు పోవాలి. లేని పక్షంలో మేము కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాం. ఇప్పుడు మాట్లాడతాను నేను, మా పిల్లలు మాట్లాడతారు ఆ భాష, మీరు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడతారు. ఇంకా అంతకంటే మంచి భాష వస్తుంది. సీమ కుట్టినట్టు కూడా లేదు. సిగ్గు తప్పిన మా పద్ధతిలో తుడుచుకొని పోయి ఏమన్నా తిట్టుకొని ఏమన్నా అని చెప్పి మీ పద్ధతిలో మీరు బుల్డోజ్ చేసి బీసీ వ్యతిరేకత స్పష్టం చేశారు. అంతేకాదు, బడ్జెట్లో ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడం లేదు. అడుగునా బీసీలు చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా మెడిసిన్ సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. 550 జీవో తెచ్చి కొట్లాడి సుప్రీంకోర్టులో చేస్తే దాన్ని మళ్ళీ రద్దు చేసి బీసీలు ఓపెన్లో ఇవ్వకుండా 300 సీట్లు అన్యాయం జరిగినాయి. ఎంబీబీఎస్ ఆరోగ్యశ్రీ అడుగున అన్యాయం చేసుకుంటా బీసీలకు ద్రోహం చేస్తున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే తిరగబడే రోజు ఎంతో దూరం లేదు. మున్సిపాలిటీలో జడ్పీటీసీ ఎంపీటీసీలో ఓటు కూడా కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం పూర్తిగా దాన్ని రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత జనాభా ఈ కేసు కూడా గెలుస్తుంది. ఎందుకు గెలవదో చూస్తాం మేము. చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగంలో క్లియర్ ఉంది, రాజ్యాంగం ప్రకారమే జీవో నెంబర్ 9 తీశారు. జనాభా సుప్రీంకోర్టు ప్రకారం జనాభా లెక్కలు తీసి కులాల లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏ కోణంలో దృష్ట్యా అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు లేని 50% సీలింగు ఇప్పుడెందుకు వస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి అడుగడుగున ఈ కేసు గెలుస్తుందనే కుట్రతోటి మీరు దీన్ని డ్రాగ్ చేసి పక్కకు పెట్టి ఎన్నికలకు వాళ్ళని చూస్తున్నారు. ఖబర్దార్, 42% లేకుండా ఎన్నికలకు పోతే ఇవే కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఇది ఆత్మగౌరవ పోరాటంగా తీసుకోవాలి, ఏదో లైట్ గా తీసుకోవద్దు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు మన నెంబర్ రావడానికి. ఊళ్ళల్లో తిరుగుబాటు చేసి సర్పంచ్లను వార్డు మెంబర్ల లెక్క తీస్తే 60% ఉన్నారు బీసీ. జనరల్ సీట్లలో వార్డు మెంబర్లు అంతా బీసీ. ఎక్కడ మొన్న ఊరికి పోతే ఆ ఊళ్ళో బీసీలకు ఒక్కటి కూడా రిజర్వ్ కాలేదు, కానీ 70% బీసీలు గెలిచారు. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. నాయకులందరూ మరి మీరందరూ మార్చుకోవాలి. మనం సంఘాలు పెట్టినాం, ఉద్యమాలు చేస్తున్నాం. అందరు కష్టాలు అందరికి ఉంటాయి, మీకున్నాయి, నాకున్నాయి, అందరికి ఉన్నాయి. కానీ జాతి విషయం లోపల ఎక్కడ కూడా రాజీ పడవద్దు. మనకు ఇది ఒక సువర్ణ అవకాశం. వచ్చేది మన రాజ్యం. ఈ చిన్న చిన్న చిరుకానుకలకు లేక భయపడి ప్రలోభాలకు లొంగి ఈ ఉద్యమాన్ని మనం నీరు కాలిస్తే మళ్ళా 10 ఏళ్ళు వెనక్కి వస్తాం. తప్పనిసరిగా కుల సంఘాలు, బీసీ సంఘాలు తెగించి పోరాడడానికి ముందుకు రావాలి. కొన్ని రోజులు అయితే ప్రజలే మిమ్మల్ని అందరినీ, బీసీ నాయకులందరినీ ప్రమాణం చేయిస్తారు. ఆత్మ ప్రమాణం చేయించి అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చే రోజు వస్తాయి. లేకపోతే బీసీ ప్రజలే నాయకత్వం. ఇప్పుడు సర్పంచ్ దాంట్లో ఎవరు చేసిన నాయకత్వం? మనం పోరాడినాం, కానీ ప్రజలే తిరుగుబాటు చేసి ఓటేసి గెలిపించారు. ఇప్పుడు కూడా ప్రజలే తిరుగుబాటు చేసి ఉద్యమాలను ముందుకు నడుపుతారు.
కాబట్టి సంఘాలు నాయకులు మరొకసారి పెద్ద ఎత్తున మనం ఉద్యమాలు, ఈ మున్సిపల్ ఎన్నికలు, కోర్టు కేసు, ఈ రెండు అంశాలు మన ముందు సవాళ్ళు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వానికి కోర్టు కేసు మీద ఇమ్మీడియట్ గా వాదనలు వినిపించాలి, చర్చ చేయాలి. ఒకటి, మున్సిపల్ ఎన్నికల లోపల 42%, జడ్పీటీసీ ఎంపీటీసీ 42% తోటి ఎన్నికలకు పోవాలి, లేకపోతే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.